గుడ్ మార్నింగ్ అందరూ. ఎలాగ ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్‌ది ఏంటంటే కరోనా లాంటి ఒక పాండమిక్ ప్రపంచమంతా ముంచుకొని వస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. రెండోది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దాని గురించి తెలుసుకుందాం. మూడోది ఏంటంటే ఏదైతే కోల్కతాలోనే అత్యాచారం జరిగిందో అలాంటి అత్యాచారాలు ఈ మధ్యన చాలా ఎక్కువ జరిగాయి. దాని గురించి ఒక రిపోర్ట్ అనేది విడుదలైంది. దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్దాం. అయితే మొదటి దాని గురించి తెలుసుకుందాం. ఒక విపత్తు కొంచెం కొంచెంగా ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఏంటి ఈ కొత్త ప్రమాదం? WHO కూడా దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. The situation constitutes a public health emergency of international concern. ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు తీసిన ఈ విపత్తు ఇప్పుడు మన పక్క దేశం అయిన పాకిస్తాన్ లో కూడా ఒక కేసు అనేది నమోదైంది. COVID-19 నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాం అనేసరికి ఇప్పుడు కొత్త ప్రమాదం అనేది ముంచుకు వస్తుంది. దీని పేరే మంకీ పాక్స్. దీని ప్రభావం ఒకటో రెండో దేశాల్లో కాదండి, 80 దేశాల్లో చూపిస్తుంది. The rash progresses through various stages, leading to pustules that eventually dry and fall off. మంకీ పాక్స్ అనేది వెరియోలా వైరస్ కుటుంబానికి చెందిన ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది 1958వ సంవత్సరంలోని చింపాంజీల్లో గుర్తించబడింది. అందుకే దీన్ని మంకీ పాక్స్ అని అంటారు. ఇది ఫాక్స్ వైరిడే కుటుంబానికి చెందింది. అందుకే దీనిలోని స్మాల్ ఫాక్స్, కౌ ఫాక్స్ అనే వైరస్లు కలిగి ఉంటుంది. మంకీ పాక్స్ ఒక జెనోటిక్ వ్యాధి, అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధి అన్నమాట. మంకీ పాక్స్ మొదటి కేసు 1970లోని కాంగోలో గుర్తించబడింది. అప్పటి నుంచి ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాల్లోనే ఈ వ్యాధి అనేది ఉండేది. కానీ ప్రస్తుతం ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. 2020 నుంచి ఇది ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందడం మొదలెట్టింది. ఈ వైరస్ వ్యాప్తి అనేది జంతువుల నుంచి మనుషులకి సంక్రమిస్తూ ఉంటుంది. లేదా ఇన్ఫెక్టెడ్ అయిన జంతువుల మాంసాన్ని, రక్తాన్ని మనం ముట్టుకున్నట్టయితే దాని నుంచి మనకి సంక్రమిస్తుంది. ఎవరైతే దీనికి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళని డైరెక్ట్ గా ముట్టుకోవడం వల్ల, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు తినే పదార్థాలను ముట్టుకోవడం వల్ల కూడా సంక్రమించే అవకాశం అనేది ఉంటుంది. మంకీ పాక్స్ లక్షణాలు ప్రధానంగా 2 దశల్లో తెలుసుకోవచ్చు అంట. మొదటి దశలోని జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు అనేవి ఉంటాయి. రెండో దశకు వచ్చేటప్పటికి చిన్న చిన్న కురుపులు లాంటివి, దద్దుర్లు లాంటివి వచ్చి ఆ కురుపులు సైజ్ పెరుగుతూ వస్తుంది. కురుపులు ఎప్పుడైతే పెరుగుతూ వస్తాయో అప్పటి నుంచి దాంట్లో నుంచి సీము కారడము, దద్దుర్లు రావడము, దురద వంటి లక్షణాలు అనేవి కనిపించడం మొదలవుతాయి. మంకీ పాక్స్ కు నిర్దిష్టమైన చికిత్స అనేది లేదు, కానీ ఆ లక్షణాలను తగ్గించడానికి మందుల్ని వాడవచ్చు. 2024లోని కేవలం ఆఫ్రికాలోనే 17,000 కేసులు వచ్చాయి. దాంట్లోని 548 మంది చనిపోయారు. అంతేకాదు US లోని 1399 కేసులు అనేవి నమోదయ్యాయి. అంతెందుకు, మన పక్క దేశమైన పాకిస్తాన్ లో కూడా ఒక కేసు అనేది నమోదైంది. అందుకని WHO ముందుగానే జాగ్రత్తలు తీసుకోమని భారతదేశాన్ని హెచ్చరిస్తుంది. అందుకని మన కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్, ఎంట్రీ పాయింట్స్ లోని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. మంకీ పాక్స్ గురించి JP నడ్డా గారు ఏమంటున్నారంటే, మేము జాగ్రత్తలు అనేవి తీసుకుంటాం, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఏదైతే COVID-19 టైంలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి జరగవు, సో ఎవరు కంగారు పడద్దు అని చెప్పి ఆసరా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మంకీ పాక్స్ గురించి తెలుసుకున్నారు కదా, మన జాగ్రత్తల్లో మనం ఉండడం బెస్ట్. సో గవర్నమెంట్ ముందుగానే చర్యలు తీసుకొని ఇది ఇండియాలో స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని భావిస్తున్నాం. సో ఇప్పుడు సెకండ్ టాపిక్ లోకి వెళ్దాం. సెకండ్ టాపిక్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి లెటర్స్ గురించి. ఈ లెటర్ అనేది 1936 సంవత్సరంలోని మే 5వ తేదీన ఎమిలీ గారికి రాసిన లెటర్ అన్నమాట. సో ఆ లెటర్ అనేది ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి నాడున వైరల్ అవుతుంది. సో అదేంటో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఈ లెటర్ లో ఏం రాసిందంటే, ఓ ప్రియతమా, మంచి కొండలైనా కొన్నిసార్లు కరగాల్సిందే. ఇంకా నేను నిగ్రహించుకోలేక అడుగుతున్నాను. నా ప్రగాఢ ప్రేమను తెలియజేయడానికి ఈ ఫీల్ లైన్లను రాస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రాణదిక్ అని పిలిచావు. నువ్వు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇది ఎలా సాధ్యం? మాతో అది సాధ్యం కావచ్చా? ప్రస్తుతం నా పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జైలుకి వెళ్ళొచ్చు, నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్ళీ నిన్ను చూడకపోవచ్చు, ఉత్తరాలు రాయకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు. ఇప్పుడు కాకపోతే మరు జన్మలో కలిసి ఉందాం అని రాసి ఉంది. సుభాష్ చంద్రబోస్ గారు 1936 సంవత్సరంలోని యూరోప్ లో ఉండగా ది ఇండియన్ స్ట్రగల్ అనే పుస్తకాన్ని రాద్దామని పూనుకున్నారు. దానికోసం ఇంగ్లీష్ తెలిసిన 23 సంవత్సరాల ఎమిలీ గారిని అసిస్టెంట్ గా నియమించుకున్నారు. ఆమె ఆస్ట్రియాలో క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ముందు సుభాష్ చంద్రబోస్ గారే తన ప్రేమ విషయం ఆమెకు చెప్పారని బోస్ గారి సోదరుడి మనవడు అయిన సుగాత్ బోస్ ఒక పుస్తకంలోని రాయడం అనేది జరిగింది. ప్రతి లవ్ స్టోరీలో ఉండేదేనండి. ఏదైతే బోస్ గారు ఇండియన్ కావడంతో ఇండియన్ దగ్గర తమ కూతురు పనిచేయడము వాళ్ళ పేరెంట్స్ కి అస్సలు ఇష్టం లేదు. కానీ బోస్ గారిని కలిసి తనతో మాట్లాడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
అయితే ఈ ఎమిలీ గారి ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు లెటర్స్ అనేవి రాసి లెటర్స్లోనే తమ ప్రేమ గురించి చెప్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడైతే 1936 సంవత్సరంలో తనకి రిస్క్ అని అనిపించిందో అది ఆఖరి లేఖ అనేది రాశారు. ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అనేది అవుతుంది. కానీ దాని తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఎమిలీ గారిని కలిశారు. అయితే వీళ్ళ వివాహం 1937 సంవత్సరంలోని డిసెంబర్ 27న ఆస్ట్రియా దేశంలో జరిగింది. అయితే వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉన్నారు. ఆవిడ పేరు అనితా బోస్ అనమాట. అయితే ఫారినర్ ని మ్యారేజ్ చేసుకున్నారు కదా, దాని ప్రభావం పర్సనల్ లైఫ్ మీద ఉంటుంది, స్వతంత్ర పోరాటం మీద ఉంటుంది అని చెప్పేసి ఆ వివాహాన్ని లాస్ట్ వరకు సీక్రెట్ గానే ఉంచడం అనేది జరిగింది. ఇదేంటి సుభాష్ చంద్రబోస్ గారి గురించి అతని సీక్రెట్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు థర్డ్ టాపిక్ లోకి వెళ్దాము. థర్డ్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కోల్కతాలో రేప్ కేసు జరిగి డాక్టర్స్ అందరూ నిరసనలు తెలుపుతున్నారు, అలాంటిదే ఉత్తరాఖండ్ లో కూడా ఒకటి జరిగిందండి. దాని గురించి వీడియో ఆల్రెడీ నేను ఫుల్ వీడియోలో పెట్టాను. కోల్కతా రేప్ కేస్ పార్ట్ 2లోని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో అనేది మీరు తప్పకుండా చూడండి. కానీ ఉత్తరాఖండ్లోని, యూపీలోని, కోల్కతాలోనే జరుగుతున్నాయా? 2 రోజుల ముందు విశాఖపట్నంలో కూడా ఇలాంటి కేసు అనేది ఒకటి వచ్చింది. విశాఖపట్నంలోని 52వ వార్డులోని మోహన్ ఖన్నా అలియాస్ పండు అనే వ్యక్తి 6 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి ఎవరూ లేనిది గమనించుకొని వాళ్ళిద్దరి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. తొందరగా స్థానికులు రెస్పాండ్ అయ్యి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ 52వ వార్డు అంటే ఏదో అనుకోకండి, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కంచరపాలెం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 12 సంవత్సరాల పిల్ల, 6 సంవత్సరాల పాప, వీళ్ళిద్దరి మీద అత్యాచారానికి ప్రయత్నించాడండి. విశాఖపట్నంలోనే అనుకుంటున్నారా? ఏలూరులో కూడా సేమ్ ఘటన అనేది జరిగింది. దాని గురించి కూడా చెప్తాను వినండి. ఏలూరులోని రామకోటి దగ్గర ఒక జంట అనేది ఉండేదంటే అండి, వీళ్ళకి బ్యాచిలర్స్ కొంతమంది పరిచయం అయ్యారంట. సో ఆ ఫ్యామిలీ వాళ్ళతో క్లోజ్ గా ఉండేవారంట. చిన్నపిల్లండి, 16-17 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళతో కలిసి ఇతను సిట్టింగ్ అనేది వేసాడంట. వేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని కొట్టేసి అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడపై అత్యాచారం అనేది చేశారంట. వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ వేస్తే వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి అనుకుంటూ ఉంటాం కదా, లేదండి ఇక్కడ కూడా జరుగుతున్నాయి, మీ ఏరియాలో కూడా జరుగుతూ ఉంటాయి. రీసెంట్ గా ఎన్సిబిఆర్ ఒక నివేదికను ప్రవేశపెట్టిందండి. ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే, 2017 నుంచి 2022 మధ్య కాలంలో దేశంలోని సగటుగా గంటకు 4 అత్యాచారాలు జరిగాయంట. ఇందులో 75% అత్యాచారాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళే చేశారంట. అధికంగా అత్యాచారాలకి గురైన వ్యక్తులు ఎవరంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు అని చెప్పేసి గుర్తించారు. సగటున 2 మహిళలు వాళ్ళ ఆఫీసుల్లోనే అత్యాచారానికి గురవుతున్నారని ఈ ఎన్సిబిఆర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఈ అత్యాచారాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్లు తీసుకుంటే బాగుంటది, ఎటువంటి శిక్షల్ని అమల్లో తెస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.